నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. భక్తి పార్వశ్యం ఒక్కోసారి ఆందోళనగా మారుతుంది. గత 2 ఏళ్ల చందనోత్సవ అనుభవాలే ఇందుకు సాక్ష్యం. గంటల తరబడి క్యూ లైన్లో ఉక్కిరి బిక్కిరైన భక్తులు, తోపులాటలు, అధికారుల వైఫల్యాలు సింహాచల చరిత్రలో మాయను మచ్చగా మిగిలాయి. కానీ నేడు సింహగిరిపై దృశ్యం మారింది. గత చేదు అనుభవాలను చెరిపివేస్తూ అప్పన్న నిజరూప దర్శనం అత్యంత ప్రశాంతంగా సాగుతోంది. మరి గతంలో ఏం జరిగింది? ఈసారి అధికారులు చేసిన మ్యాజిక్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్పెషల్ రిపోర్ట్. గడిచిన 2 పర్యాయాలు సింహాచల చందనోత్సవం అంటే భక్తులు భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా 2023 మరియు 2024లో వివిఐపి దర్శనాల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి ఎండలో ఆపివేయడం తీవ్ర దుమారం రేపింది. తాగడానికి మంచినీరు లేక, ఊపిరాడక వృద్ధులు, చిన్నపిల్లలు సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు మనందరికీ గుర్తే. బారికేడ్లు తెంచుకుని భక్తులు లోపలికి రావడంతో ఏర్పడిన తొక్కిసలాట దేవస్థానం ప్రతిష్టను మసగబార్చింది. కానీ ఆ తప్పుల నుండి ఈసారి ప్రభుత్వం పెద్ద పాఠమై నేర్చుకుంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని ఈసారి జిల్లా యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ నేతృత్వంలో స్లాట్ బేస్డ్ దర్శనం పద్ధతిని పకడ్బందీగా అమలు చేశారు. ఇప్పుడు 16,000, 20,000 మొత్తం 40,000 టికెట్లు అప్రాక్సిమేట్లీ అమ్మాం. రిమైనింగ్ 150,000 వరకు ఉచితంగా బస్సు భక్తులు వస్తారనే మన ఆలోచన. మోస్ట్లీ ఫ్రీ దర్శనంలోనే వస్తారు. గత చందనోత్సవాలు ఆల్మోస్ట్ 140,000 వరకు వచ్చారు. ఈసారి మనం 2 లక్షలు వస్తారు అన్న విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ బస్సు ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో దట్ ఈస్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య దాదాపు 15,000 మందికి పైగా దర్శనం పూర్తయింది. ఉదయం 10 గంటల కల్లా 40,000 మంది దర్శనం చేసుకున్నా ఎక్కడా చిన్నపాటి గందరగోళం కూడా లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రోటోకాల్ దర్శనాల వల్ల సామాన్యులకు ఇబ్బంది కలగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయడం ఈసారి ప్రధాన మార్పు. అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గర నుండి చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకుని ఈరోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరూ కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సింది. గతంలో నీరు అందక భక్తులు అల్లాడిపోయిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని
ఈసారి ప్రతి క్యూ లైన్లోనూ తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లను నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేక చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. 1300 ప్రత్యేక దర్శనాలతో పాటు ధర్మ దర్శనం లైన్లు కూడా ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగుతున్నాయి. అపశృతుల నుంచి పాఠాలు నేర్చుకుని అద్భుతమైన ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగానికి, దేవస్థాన అధికారులకు భక్తులు జేజేలు పలుకుతున్నారు. ఆనాడు కన్నీళ్లు పెట్టిన భక్తులే ఈరోజు ఆనందంగా గోవిందా నారసింహ అంటూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మొత్తానికి 2026 చంద్రోత్సవం ఒక మోడల్ దర్శనంగా నిలిచిపోనుంది. అధికారులు, పోలీసులు మరియు వాలంటీర్ల సమన్వయంతో భక్తులకు కల్పించిన ఈ సౌకర్యాలు భవిష్యత్ ఉత్సవాలకు ఒక దిక్సూచిలా మారాయి. ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.